హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వీడియో 12 నిమిషాలు ఉంది కానీ నాకు ఈ వీడియో చేయడానికి 12 రోజులు పట్టిందండి. దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఇంటర్లాక్ మిషన్ అది స్టాండ్ మీద బుర్ర రావట్లేదు. ఈ మిషన్ మా బావేదండి. ఆయన శివైక్యం అవ్వడంతో చాలా నెలలు యూజ్ చేయలేదు. ఈ మిషన్ మనం తీసుకెళ్ళాలి అక్కడికి. మా అమ్మగారు నేను చాలా కష్టపడి బయటికి అయితే తీసుకొచ్చాము మిషన్. ఇంటికి కూడా తీసుకొస్తాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఇవన్నీ కూడా పాడైపోయి ఆ దారాలు కూడా మనకి కుడితే రావన్నమాట. ఆ స్టాండ్ తిరిగిపోతుంటుంది. దారాల స్టాండ్ ఏదైతే ఉందో ఆ 3 కలిపి ఇది అయిపోతుంటుంది. మిషన్ కూడా గట్టిగా పట్టేసింది చూడండి. తిరగట్లేదు ఇది అసలు. సెట్ చేద్దాం లేదో ఒకలా కానీ మంచిదే కంపెనీ. శుభ్రం పట్టింది. ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా అవ్వలేదు. ఇరిగిపోద్దేమో అని భయం వేసింది. స్టాండ్ చెక్క కూడా ఇరిగిపోయింది. ఇలా అంటే అలా వచ్చేస్తుంది. మొత్తం పీస్ అయిపోయింది. సో స్టాండ్ కూడా మార్చాలి కాబట్టి ఇవి తీసేయాలి. ఇది ఇంకా పనికిరాదు, స్క్రాప్ చేసుకోవడమే. ఎలా కష్టపడి నేను తీసాను చూడండి. ఎంత డస్ట్ పట్టేసిందో, బాగా పట్టేసింది మిషన్ కూడాను. ఆయిల్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇద్దామని చెప్పి నేను ట్రై చేశాను బాగాను. ఎందుకంటే ఇది మెకానిక్కి తీసుకెళ్ళేటప్పటికి దీని వాల్కొని చూస్తే ఎవరు కూడా ఆ మిషన్ రిపేర్ చేయడానికి ఒప్పుకోరు. అండ్ హై కాస్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. అందుకని చెప్పి నా ప్రయత్నం నేను చేశాను. టూత్ బ్రష్ తీసుకొని ఆయిల్ గట్ట వేసి డస్ట్ అంతా క్లీన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి మేకర్కి ఇచ్చాను. మేకర్కి ఇస్తే అసలు గుర్తుపట్టలేదు. ఇది చాలా ఓల్డ్ మిషన్, పట్టేసింది ఎలాగనేసి. జస్ట్ ఇప్పుడే రిపేర్ అయ్యిందండి ఎలాగనేసి అంటే ఆయన నమ్మేశారు. మరి మనం చేసిన వర్క్ అలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని శాండ్ పేపర్ అంటారు, శాండ్ మాస్టర్ పేపర్ అని కూడా అంటారు. ఇది మీడియం సైజు తీసుకోవాలి. అంటే శాండ్ ఎక్కువ పళ్ళు ఉంటాయి. అంటే గరుకు ఎక్కువగా ఉంటుంది, గరుకు తక్కువగా కూడా ఉంటుంది, సన్నగా. సో అటువంటి పేపర్ తీసుకొని చాలా ప్రయత్నించి చాలా కష్టపడి దీన్ని రఫ్ చేశాను. ఫినిషింగ్ తీసి ఇద్దామని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను. మిషన్ అలాగే రిపేర్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత మనం ఇటువైపు ఈ సిద్ధం చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మోటార్ తీసేస్తున్నాను. ఇదేమో మిషన్ ఉందన్నమాట. మిషన్ స్టాండ్ ఏదైతే ఉందో అది స్క్రూ అనమాట. ఈ రెండు ఏమొచ్చి మనకి మోటార్ అనమాట. ఈ మోటార్వి ఇలా ఎత్తుక్కొని మనం కన్నం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలాంటి పేపర్ తీసుకొని ఇలా 3 కన్నాలు పెట్టుకోవాలి. ఇదంతా ఏంటంటే ఈ పేపర్ ఆధారంగా మనం చెక్క బోర్డు అనేది మనం తయారు చేసుకోవాలి. ఇది షేప్ అనమాట. ఎందుకంటే అక్కడ చూడండి తాడు ఉంది కదా, మిషన్ తాడు, అది మనకి రాసుకోకుండా చెక్కకి అదే షేప్ అనమాట. కట్ చేస్తాం. అండ్ చెక్క మీద మనం మిషన్ పెడతాం కదా, ఆ ఆనవాళ్ళు మనం తీసుకోవాలన్నమాట. అంటే చెక్క తయారు చేసిన తర్వాత మిషన్ సెట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అవుద్ది. సో ఈ మిషన్ ప్లేస్లో మిషన్ పెట్టాలని చెప్పి ఈ మార్క్ వేసుకున్నాం. అంటే చెక్క ప్లానింగ్ ఇలా ఉండాలన్నమాట. ఇలా మనం ముందుగా గీసుకోవాలి. మిషన్ ఏ పొజిషన్లో ఉండాలి, చెక్క ఏ పొజిషన్లో ఉండాలనేసి. నేను ఒక దగ్గర పెద్ద ప్లేవుడ్ ఉంది, ఆ ప్లేవుడ్ దగ్గరికి వెళ్ళాను. డబ్లెట్ ఏం కొనలేదు. డబ్లెట్ కొంటే ఇంకేముందండి, పేదవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసుకోలేరు కదా. సో యాక్సో ఫ్రేమ్ కొన్నాను 10 రూపాయలు పెట్టి. మళ్ళీ ఆ ముక్క కోసిన తర్వాత కార్పెంటర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన వచ్చి ఈ షేప్ తీసుకొచ్చాడు. చాలా బాగా చేశారు ఆయన. ఇప్పుడు నేను వీడియో కొంచెం స్పీడప్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో సగం కూడా చూస్తారో లేదో తెలీదు. ఎందుకంటే వీడియో కంప్లీట్గా చూడకపోతే వైరల్ అవ్వకపోతే అందరికీ తెలియదు ఈ విషయం. విజయనగరంలోని పార్కెట్ దగ్గర ఈ వర్క్ చేస్తుంటారు. మనకి అన్ని కూడా ప్లేవుడ్స్ గట్రా అన్ని కటింగ్ చేస్తుంటారు. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఏ వుడ్ వర్క్ అయినా సరే, ఒక చైర్ అయినా లేకపోతే పేట అయినా ఏదైనా కూడా నేను ఈ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటాను. ఏదైనా సరే మిషన్ లేకపోయినా సరే ఆయన మాన్యువల్ వర్క్ చేసి మనకి ఇచ్చేస్తారు. వర్క్ అయితే మాత్రం ఆపరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ కూడా ఈయన దగ్గర చాలా వాల్యుబుల్గా, అంటే రీజనబుల్గా ఉంటుంది. మనిషిని చూసి డబ్బులు తీసుకోవడం అటువంటి గట్రా ఏటి ఉండవు అనమాట. మంచి కష్టజీవని మనం చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మిషన్స్ గట్రా ఏమన్నా ఉన్నా
వాటితోనే వర్క్ చేస్తాను ఇలా అనేసి అంటూ ఉంటారు. మిషన్స్ గట్రా ఉండి వాటిని ఉపయోగించుకొని మనం వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఈయన మిషన్స్ లేకపోయినా, లేకపోతే కట్టర్ లేకపోయినా, ఈ సా బ్లేడ్స్ ఇటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఏమి లేకపోయినా కూడా వర్క్ అయితే ఆపకుండా కష్టపడే కష్టజీవి అనమాట. వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈ కర్వ్ ఈయన కట్ చేశారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఆ సర్కిల్ ఆయన అవలీలగా పెన్సిల్తో మార్క్ చేసి, ఏ ఎక్విప్మెంట్ కూడా ఆయన పెట్టలేదు, ఆ పెన్సిల్తో జస్ట్ అలా మార్క్ చేసి కటింగ్ చేశారు. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. సార్ మీ పేరేంటండి? పైరాజ్ గారా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, మాకు చాలా బాగా వర్క్ చేశారు మీరు. మొత్తానికి సీట్ అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి నేనైతే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ప్లేవుడ్ వరకు ఓకే, కొంచెం తక్కువ కష్టపడ్డాను. ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్మెంట్కి అయితే మాత్రం చాలా కష్టపడ్డాను. మీరు కంప్లీట్గా చూస్తే వీడియో మీకు నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేశాను ఏంటి అన్నది మీకు చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్కడ స్క్రూలు వేయాలి, ఎక్కడ మనం మార్క్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా మనం మోటార్ ఏదైతే రిమూవ్ చేసామో అక్కడి నుంచి మనం మళ్ళీ పెట్టేసుకున్న తర్వాత బెల్ట్ అనేది మనం స్ట్రైట్గా ఉండాలన్నమాట. బెల్ట్ స్ట్రైట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఏదైతే పేపర్ మీద మార్క్ వేసామో అదే మార్క్ మనం ఈ ప్లేవుడ్ మీద వేసుకొని మనం మిషన్ ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ మిషన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే బెల్ట్ ఇక్కడ పెట్టి ఇంటర్లాక్ మిషన్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ప్రాక్టికల్గా చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతుంది, అయినా కూడా కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ అనేది కొంచెం మీరు తగ్గించుకుంటే సెట్టింగ్స్లోని మీకు ఈజీగా మెల్లగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రూ వేసాను, ఆ స్క్రూ ఎందుకంటే మోటార్ అటు ఇటు కదలకుండా అనమాట. చాలామంది మోటార్ స్క్రూలు వేసినా కూడా మోటార్ జరిగిపోతుంటుంది. ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో మిషన్ కోసం, ఆ మార్క్ చేసిన దగ్గర మనం ఈ స్క్రూలు ఇలా వేసుకోవాలి. హెడ్స్ ఇలాగే వేసుకొని మళ్ళీ మనం ప్లేస్ చేసుకోవాలి స్క్రూలు. అంటే ఈ మిషన్ కిందన ఒక ప్లేట్ ఇస్తాడు, ఆ ప్లేట్ అవసరం లేదు. ఈ స్క్రూలు వేసుకొని మనం ఈ విధంగా కార్నర్స్లో వేసుకుంటే మిషన్ కదలదు. అందుకని మీకు కార్నర్లో వేసి మీకు చూపించాను. మళ్ళీ బెల్ట్ పెట్టాను. ఈ మూడు మేకులు పెట్టుకున్న తర్వాత మనం దారాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకోవాలి, అక్కడ ఇక్కడ మధ్యలో. ఓకేనా? నెక్స్ట్ ఇది ఈ బద్ద మనం ఈ స్కేల్ అనేది ఇక్కడ మనం తగిలించుకోవడానికి అక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఆ మార్క్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ 3 దారాలు సెంటర్లో ఉండాలి. సో అందుకని ఈ మార్క్ పెట్టుకున్నాం, ఈ మధ్యలో మనం ఇలా నిలబెట్టుకోవడానికి. ఓకేనా? ఇలాంటి స్క్రూలు తీసుకోండి. బ్లాక్ స్క్రూలు అంటే ఇస్తారు, మామూలుగా కర్రకి గట్ట వేసుకునే స్క్రూలు అంటే ఇస్తారు. వుడ్ మనకి ఇవ్వండి, స్క్రూ వేసేసి తీసేస్తే హోల్ అవుద్ది. ఓకేనా? హోల్ అవుద్ది. ఇలాంటి పుల్ల ఉంది కదా, ఇలాంటి పుల్లతో ఇదేం కాదు, కాకర పువ్వు ఉంటుంది కదా, క్రాకర్స్, ఆ పుల్ల అనమాట. ఆ పుల్లని మధ్యలో పెట్టి స్క్రూ పెట్టేసి తీసేసిన తర్వాత మధ్యలో పెట్టి ఇలా చిన్నపిల్లలు తిప్పుతారు కదా, అలా తిప్పితే మనకి రౌండ్గా అయిపోద్ది. లేదా చిన్న స్క్రూ డ్రైవర్తోనైనా సరే తిప్పితే మనకి ఇలా రౌండ్గా షేపు వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను ఒకటి వేసి చూపిస్తాను. ఆల్రెడీ 2 వేసాను కదా, ఇంకోటి వేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇక్కడ మనం స్క్రూ వేసుకోవాలి. నా చేతిలో కెమెరా ఉంది, మొబైల్, సో నేను ఒక చేత్తో మీకు ఇదంతా చేసి చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం రౌండ్ చేసి తీస్తే హోల్ తయారైపోద్ది. హోల్ తయారైపోయిన తర్వాత మనం పుల్లని లోపలికి పెట్టి ఇలా తిప్పితే ఇది సెంటర్ పాయింట్ కదా, మనం ఎలా తిప్పాలి? ఓకే, ఇలా తిప్పిద్దాం. ఇలా తిప్పితే మనకి ఫ్రీ అయిపోద్ది. చూసారా? ఫస్ట్ కష్టంగా తిరిగింది, ఇప్పుడు రౌండ్గా తిరిగింది. ఎందుకంటే ఫినిషింగ్ వచ్చింది కాబట్టి ఫ్రీగా తిరుగుతుంది. సో ఇలా 3 కన్నాలు మనకి ఫ్రీగా అయిపోయిన తర్వాత దారాలు పెట్టి చూపిస్తాను. దారాలు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం, ఇందులో నుంచి వచ్చేస్తాయి, ఫ్రీగానే వస్తాయి, పట్టేయడం గట్టే ఉండదు. చూడండి, ఇక్కడ స్క్రూ వేసాను. దీనికి సమానంగా వేస్తే బద్ద పగిలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ 2 స్క్రూలు నేను ఆల్రెడీ మీకు వేసి ఉంచినట్టు చూపించాను. మనం ఎప్పుడైనా కూడా ఇదొక థ్రెడ్,
ఇది ఒక థ్రెడ్ అలాగా బిగించుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బిగించుకుంటే మనకి ఇరిగిపోద్ది అనమాట. సో ఫుల్గా బిగించుకోండి. చూడండి 3 దారాలు కూడా మనకి ఇలా వస్తాయి, చూసారు కదా. ఈ ఒక్క మిషన్ మీద ఇద్దరు ఒకేసారి పని చేయొచ్చు. ఎందుకంటే ఇంటర్లాక్ మిషన్కి మోటార్ మనం పెట్టాం, ఆ మోటార్ పెట్టి ఒకరు వర్క్ చేసుకోవచ్చు, మాన్యువల్గా ఒకరు వర్క్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి చెక్క వాటి నేను తయారు చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే దారాల విషయంలో మనం ఈ షేపు చేసాం కదా, ఈ ప్లాన్ చేసాం కదా, ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది, దారం తెగిపోతుంది అనమాట. మిషన్ ఫాల్ట్ అనుకున్నాను, కానీ మిషన్ 3 సార్లు నేను రిపేర్ తీసుకెళ్ళాను. మిషన్ రిపేర్ కంప్లీట్గా అయ్యేసరికి 2,500 అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ టైము 850 రూపీస్ ఓన్లీ సర్వీస్ ఛార్జే. దీనికి లోపర్స్ పోతే థ్రెడ్డింగ్ కూడా పోయింది. దానికి థ్రెడ్డింగ్ కట్టించి లోపర్స్ వేయించి మళ్ళీ సర్వీస్ చేయించి మొత్తానికి బాగు చేయించి ఇంటికి తీసుకొచ్చేసరికి అలాగా 2,500 అయిపోయింది. లోపర్స్ అంటే దారాలను తీసుకెళ్ళేదన్నమాట. అంటే దారాలని 3 దారాలు కదా, అందులో 3 దారాల్లోని 2 దారాలను తీసుకెళ్ళే లోపర్స్ శుభ్రంగా ఇరిగిపోయి ఆ థ్రెడ్డింగ్ కూడా పోయింది. థ్రెడ్డింగ్ కట్టించడానికి కూడా వేరే మేకర్ ఉంటారు, ఆ మేకర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయిల్ ఛార్జెస్, ఫిట్టింగ్ ఛార్జెస్ అండ్ మొత్తం అన్ని ఛార్జెస్ కలిపి 2,500 అయింది. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా తీసుకోవద్దు, సారీ, ఏమనుకోకండి. ఒక కామెంట్, ఒక లైక్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కష్టాన్ని గుర్తించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి వీక్షించండి. చాలా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయని నేను భావిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఛానల్ని అందరికీ కూడా షేర్ చేయండి. సరికొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండడం మన ఛానల్ ప్రత్యేకత. అందువల్ల ఛానల్ అందరికీ షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ధన్యవాదాలు.